చాలా కాలం క్రితం ఒక అందమైన గ్రామం సత్యపురం ఉండేది. ఆ గ్రామంలో రాఘవుడు అనే కట్టెకోయేవాడు ఉండేవాడు. నిజాయితీగా కష్టపడేవాడు అయినా అతనికి డబ్బు తక్కువే, కాని జీవితంపై తృప్తి కలిగినవాడు. తన కుటుంబంలో భార్య గౌరీ, ఇద్దరు పిల్లలు రోహిత్ మరియు కీర్తి ఉన్నారు. ఇప్పుడు ధనలాల్ అనే సెట్ వద్ద కట్టెలు కోయడం పనిచేస్తాడు. వేతనంగా డబ్బు తీసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. గౌరీ, నేను పనికి వెళ్తున్నాను. ఆలస్యమవుతోంది. నువ్వే పిల్లలను స్కూల్కి తీసుకెళ్తాను. కాని రోహిత్, కీర్తి ఇద్దరూ 2 రోజులుగా చెప్తున్నారు. వారి టీచర్ ఫీజడుగుతోంది. అవునా? పోయి ఇచ్చేయొచ్చు కదా ఫీజు. ఎక్కడ్నుండిస్తాను? మీరు తెచ్చే డబ్బుతో ఇంటి ఖర్చులే కష్టంగా నడుస్తున్నాయి. స్కూల్ ఫీజు ఎలా చెల్లించగలం? స్పష్టంగా చెప్తున్నాను. ధన్లాల్ గారిని వేతనం పెంచమనడగండి. బజార్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సరే, ఈరోజే అడుగుతాను. రాఘవుడు పనిస్థలానికి చేరాడు. అక్కడ సతీష్ అనే కూలీ మిగతా వారితో మాట్లాడుతున్నాడు. ఇవాళ వేతన దినం. సెట్ మళ్ళీ ఏదో ఆపద సృష్టించబోతున్నాడు. నిజమే, గతసారి నా వేతనంలో సగం తీసేశాడు వడ్డీ పేరుతో. ఆయన 2 రెట్లు పని చేయించుకుంటాడు, కానీ ఇవ్వాల్సినంత డబ్బు ఇవ్వడు. కూలీలు పనులు ముగించి ధనలాల్ దగ్గరికి వెళ్లారు. సెట్ గారు, మా వేతనం ఇవ్వండి. ఇంకా సరుకు అమ్ముడవ్వలేదు. 2 రోజుల్లో ఇస్తాను. కాని ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజు ఇవ్వాలి. చెప్పానుగా, 2 రోజులు వేచి ఉండండి. ఏమైంది? వేతనమిచ్చాడా? లేదు గౌరీ, ఇంకా ఇవ్వలేదు. 2 రోజుల్లో ఇస్తానన్నాడు. అయితే పిల్లల ఫీజు ఎలా చెల్లించాలి? టీచర్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకేం చేయగలము? 2 రోజులు వేచి చూద్దాము. సెట్ గారు, నా పని విలువ 300 రూపాయలు. కానీ ఇచ్చింది 2 మాత్రమే. నువ్వు విశ్రాంతి తీసుకున్నావు గదా, అదే కారణం. నా పని సమయానికి పూర్తయింది, అయినా తక్కువగా ఎందుకు? ఇప్పుడు వటల ధరలు తక్కువ. కావాలంటే తీసుకో, లేదా ఇంకొక పని వెతుకు. ఇవే పరిస్థితులు. ఇంటికి వచ్చి రాఘవుడు గౌరీతో మాట్లాడాడు. ఇది చాలదు, ఇక వేరే పని వెతుకుదాం. కట్టె కోసిన తర్వాత ఇంకెక్కడైనా పని చేస్తాను. రాఘవుడు ఉద్యోగం కోసం గ్రామం మొత్తం తిరిగాడు. ఎక్కడా పని రాలేదు. తిరిగి వస్తుండగా పెద్ద గేదెల గుంపు ఎదురుగా వచ్చింది. భయంతో ఓ గుహలోకి పరుగెత్తాడు. అక్కడ ఒక్కసారిగా జిన్ విరాట్ ప్రత్యక్షమయ్యాడు. ఏయ్ యువక, నా గుహలో ఎందుకు వచ్చావు? నన్ను గేదెలు తరుముతున్నాయి, తప్పించుకోవడానికి మాత్రమే వచ్చాను. మీ మనసు పవిత్రంగా ఉంది, అందుకే నీవు ఈ గుహలోకి వచ్చగలిగావు. ఇప్పుడు నీవు తాకిన టోకరీ మాయాజాలమైనది. ఇది నిజమేనా అని నాకు షాక్ అయింది. అవును, ఇందులో ఒక వస్తువు వేస్తే అది తిరిగి వస్తుంది. కాని ఎప్పటికీ అదే వస్తువు మాత్రమే వేయాలి. లోభం చేస్తే ప్రమాదం. గౌరీ, ఇది మాయా టోకరీ. మనకు నిజంగా అవసరమైన వస్తువే ఇందులో వేయాలి. ఇప్పుడు మన దగ్గరున్న కందుపు చెక్క అదే వేద్దాం. చెక్క వేయగానే అనేక చెక్కలు వస్తాయి. వారు ఆనందిస్తారు. రాఘవుడు అవి బజార్లో అమ్మి మంచి డబ్బు తెచ్చాడు. ఇప్పుడు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఇప్పుడెక్కడికైనా కాదు, మిగతా కార్మికులకు ఈ విషయం చెప్పాలి. మనకు లభించిన మంచి విషయం వారితో పంచుకుంటే మనందరికీ లాభం. ఇలా రాఘవుడు తన కొత్త మాయా టాకరీ ద్వారా తన కుటుంబాన్ని మాత్రమే కాదు, ఇతర కష్టపడే కార్మికుల జీవితాలను కూడా మారుస్తున్నాడు.